ఈరోజు దేవుని వాగ్దానము యోబు 5వ అధ్యాయము 19వ వచనము. బాధలలో నుండి నిన్ను విడిపించును. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ఈ ఉదయకాల సమయమున యేసయ్య మనతో మాట్లాడుతున్న మాట, బాధలలో నుండి నిన్ను విడిపించును. ప్రియులారా, ప్రతి వ్యక్తికి నిద్ర లేచిన మొదలు ఏదో ఒక బాధలు అనుభవిస్తూనే ఉంటారు. తొందరగా ఈ బాధల నుంచి విడుదల పొందాలి, ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని ఆశపడతారు. కానీ ఎటు నుంచి సహాయం రానప్పుడు నిరాశ చెందుతూ ఉంటారు. యేసయ్య సమస్త విధములైన బాధలలో నుంచి మనల్ని విడిపించడానికి సమర్థవంతుడైన దేవుడు. విశ్వసించండి, మీ ప్రతి బాధల నుండి మీరు విడుదల పొందుతారు. యోబు జీవితం చాలా సంతోషకరమైన జీవితం. ఆ ఊజు దేశం అంతటిలో యోబు అంత ధనవంతుడు ఎవరు లేరని బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది. ఒకానొక సమయంలో యోబు జీవితము మొత్తము ఒక్కసారి తిరగబడినట్టు అయిపోయింది. కళ్ళ ముందు తన బిడ్డలను కోల్పోయి ఉన్నాడు. తన కళ్ళ ముందే తన ఆస్తి మొత్తం కోల్పోయి ఉన్నాడు. ఇప్పుడు తన జీవితం ఎలా ఉంది అంటే, ఏ దేశంలో ధనవంతుడిగా నిలవబడి ఉన్నాడో, ఏ దేశంలో ఒక గొప్ప సంపన్నుడిగా జీవించి ఉన్నాడో, అదే దేశంలో బూడిదలో కూర్చొని తన శరీరంలో ఉన్న రోగంతో తను బాధలు అనుభవిస్తున్న జీవితం. ఇటువంటి పరిస్థితుల్లో యోబుకు సహాయం చేయడానికి ఎవరూ నిలవబడలేదు. తన భార్య కూడా తనని అసహ్యించుకుని వెళ్ళిపోయిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇటువంటి పరిస్థితులలో యోబు దేవుని వైపు మాత్రమే చూచి ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు యోబు ఎదుర్కొంటున్న సమస్త బాధల నుంచి విడిపించి, ఎక్కడైతే తను అవమానం పొంది ఉన్నాడో అక్కడే అదే దేశంలో యోబును దేవాది దేవుడు రెండింతల ఆశీర్వాదంతో నిలవబెట్టి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, యోబు ఎదుర్కొన్న అన్ని బాధలు మనము పడకపోవచ్చు, కానీ ఎన్నో వేదనల గుండా వెళ్ళిన యోబుని విడిపించిన దేవుడు, ఎన్నో శ్రమల మార్గంలో వెళ్ళిన యోబుని విడిపించిన దేవుడు ఈ ఉదయకాల సమయమున నీవు ఎదుర్కొంటున్న ప్రతి బాధల నుంచి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసే దేవుడై ఉన్నారు. విశ్వసించండి, ఈ దినమే మీరు ఎదుర్కొంటున్న ప్రతి బాధల నుంచి దేవాది దేవుడు మిమ్మల్ని విడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు దేవా. మీరు అనుగ్రహించిన ఈ నూతన దినమును మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఎంతమంది బిడ్డలు బాధలలో ఉన్నారో దేవా, ప్రతి బిడ్డను మీరు దర్శించండి తండ్రి. వారు ఎదుర్కొన్న ప్రతి బాధల నుంచి విడిపించి వారిని గొప్ప చేసి వారిని దేశము యొక్క ఉన్నత స్థలముల పైన మీరు నిలవబెట్టండి ప్రభువా. ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో నీ కృప తోడుగా ఉంచండి తండ్రి. ప్రతి ప్రయాణంలో క్షేమము కలుగ చేయండి తండ్రి. నీ బిడ్డల కుటుంబాల్లో శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం, ఆరోగ్యములతో మీరు నింపండి ప్రభువా. ఈ దిన వాగ్దానంతో నీ బిడ్డలందరినీ బలపరచి నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు కృప మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.